నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఆత్మగౌరవం. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుశీలమ్మ గారి భర్త మరణించి కొన్ని రోజులే అయ్యింది. 2 రోజుల క్రితమే అతని కొడుకు కోడలు వచ్చి తమ నిర్ణయాన్ని తెలియజేసినప్పుడు సుశీలమ్మ గారు తన భర్త పోయిన బాధను తట్టుకోలేకపోయారు. వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు జీవితాంతం వాళ్ల కోసమే ఏడుస్తూ కూర్చుంటావా? అమ్మా, లేకు, ఇక్కడి నుంచి వెళదాము. నువ్వు ఇక నీ పనికి వెళ్ళు. ఇంట్లో ఉన్న సరుకులు సామాన్లు అన్నీ అయిపోయాయి అనగానే సుశీలమ్మ గారి అత్తగారు శాంతమ్మ గారు తన మనవడితో, బాబు, నీ తల్లి పరిస్థితి చూస్తే నీకు అస్సలు జాలి కలగడం లేదా? ఇంకా తనని పీక్కు తినాలనే చూస్తున్నారు అనగానే, నానమ్మ, ఇది నీకు అవసరం లేని విషయం. మీరు ఉపన్యాసాలు ఇవ్వడం ఎందుకు మొదలు పెడతారు? నువ్వు ఇంట్లో నివసించాలనుకుంటే ఒక మూలలో నిశ్శబ్దంగా ఉండు అన్నాడు మనవడు. తరువాత రోజు ప్రియ అత్తగారు సుశీలమ్మ గారి చేయి పట్టుకుని తలుపు తీసి బాక్స్లో అన్నం పెట్టి ఆ ముసలావిడ చేతికిచ్చి, మీకు ఆకలేసినప్పుడు తినండి అని చెప్పింది. అప్పుడు పనిలోకి వెళ్ళబోతూ సుశీలమ్మ గారు కొడుకు కోడలితో, బాబు, నేను ఇంక పని చెయ్యలేను, నాకు అస్సలు ఓపిక లేదు. మీ నాన్నగారు చనిపోయి 15 రోజులు కూడా కాలేదు. ఇంతలోనే ఈ ముసలావిడ బయట తిరుగుతుంది చూడు అంటూ అందరూ అనుకుంటారు అనగానే, బయట అందరూ ఏమనుకుంటారో అనే విషయం గురించి నాకు పట్టింపు లేదు. నేను డబ్బు గురించి మాత్రమే పట్టించుకుంటాను, అర్థం చేసుకో. లేకపోతే నువ్వు మీ అత్తగారు ఇద్దరూ కలిసి బయటకు నడవండి అనగానే సుశీలమ్మ గారు చేతులు ముడుచుకొని కొడుకు కోడల్ని చూసి కన్నీళ్లతో, నా వయసునైనా దృష్టిలో పెట్టుకోండి అనగానే, కొడుకు ప్రవీణ్, మీరు ఇంట్లో కూర్చుంటే మీ ఖర్చులు మేము ఎలా భరించగలము? కాబట్టి నేను చెప్పిన దానికి మీరు అంగీకరించాలి. లేకపోతే మిమ్మల్ని ప్రియ ఏం చేస్తుందో నాకు కూడా తెలీదు. అప్పుడు నీ భార్య ఇలా చేసింది అంటూ నా దగ్గర ఫిర్యాదు చేయొద్దు. నేను దాని గురించి ఏమీ చెయ్యలేను అన్నాడు. కొడుకు సూటి సమాధానం విని సుశీలమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాపం తడి కళ్లతో తన చీర కొంగు నడుముకు బిగించి కోడలు పెట్టించిన రాత్రి మిగిలిన అన్నం పచ్చడి బాక్స్ తీసుకొని తన ఆఫీస్కు బయలుదేరింది. పక్కనే పనిచేస్తున్న స్త్రీలు కూడా సుశీలమ్మ గారిని జాలి కళ్లతో చూస్తూ కొడుకుని కోడల్ని తిట్టుకున్నారు. పాపం సుశీలమ్మ గారు నిశ్శబ్దంగా తడి కళ్లతో తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సమయం గడిచిపోయింది. ఒకరోజు ప్రవీణ్ తన స్నేహితులతో కలిసి సుశీలమ్మ గారు పనిచేసే ప్రదేశానికి వెళ్ళాడు. ఎదురుగా ఉన్న కొడుకుని చూడగానే ఒక్కసారిగా ఆమె ముఖంలో చిరునవ్వు మెదిలింది. బాబు, నువ్వేంటి ఇక్కడున్నావు అంటూ ప్రవీణ్ దగ్గరకెళ్ళింది. ప్రవీణ్ తన స్నేహితుల ముందు తల్లిని చూసి చాలా సిగ్గుపడ్డాడు. వెంటనే కోపంగా, ఎవరు నీ కొడుకు? నువ్వెలా ఉన్నావో చూసుకున్నావా? నేనెలా ఉన్నానో చూడు. నేను నీ కొడుకుని అనుకుంటున్నావా? ఎక్కడి నుంచి వస్తారో తెలియదు ఈ బిచ్చగత్తెలు అంటూ స్నేహితులతో కలిసి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. ముసల్దానా, నీ నుంచి చాలా దుర్వాసన వస్తుంది, కొంచెం దూరంగా వెళ్ళు అన్నాడు ప్రవీణ్. సుశీలమ్మ గారు చేతులు ముడుచుకొని, క్షమించండి బాబు, బహుశా ఈ ముసలి కళ్ళు మోసపోయాయేమో, నా దృష్టి సరిగ్గా లేదు, మిమ్మల్ని చూసి నా కొడుకు అనుకున్నాను అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చేసింది. పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. సుశీలమ్మ గారు సాయంత్రం ఇంటికి చేరుకోగానే కొడుకు కోడలు ఆమెపై పెద్ద యుద్ధమే ప్రకటించారు. ప్రవీణ్ ఆఫీస్ ఫ్రెండ్స్ ముందు, మీరు అతన్ని కొడుకు అని పిలవాల్సిన అవసరం ఏముంది? ఆయన తన ఫ్రెండ్స్ అందరి ముందు ఎంత నామోషిగా ఫీల్ అయ్యారో అనగానే సుశీలమ్మ గారు తన స్నేహితుల ముందు, ప్రవీణ్ చేసిన దానికి మీరు సిగ్గుపడాలి. అయినా సరే నాతో గొడవ పడుతున్నారా? నన్నే తిడుతున్నారా? కనీసం అమ్మని గౌరవించలేని మీరేం పిల్లలు? అక్కడ ప్రవీణ్ నన్ను అవమానించాడు, ఇది నా ఆత్మగౌరవం అన్నారు. ఏ గౌరవం గురించి మీరు మాట్లాడుతున్నారు? మీ గౌరవం విలువ ఒక్క పైసా కూడా పనికిరాదు. పైసాకి పనికిరాని మనిషి గౌరవం గురించి మాట్లాడుతుంది అంటూ నవ్వుతూ ఉండగానే పెద్ద శబ్దంతో హఠాత్తుగా తన చెంప మీద దెబ్బ పడటంతో ప్రియ సోఫాలో కూలబడిపోయింది. అమ్మమ్మ, మీకెంత ధైర్యం నా మీద చెయ్యెత్తడానికి అనగానే ప్రవీణ్ గబగబా ముందుకొచ్చి, నానమ్మ, నా భార్య మీద చెయ్యెత్తడానికి నీకెంత ధైర్యం ఉండాలి? తను గర్భవతి అని నీకు తెలీదా?
వృద్ధాప్యంలో మర్యాదలన్నీ మర్చిపోయారా, లేక మొండిగా మారిపోయారా? మీరిద్దరూ ఇంట్లో కూర్చొని చాలా లావయ్యారు. తేరగా కూర్చొని తిని ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి పనులు చేస్తున్నారు అనగానే అప్పుడు మనవడి చెంప మీద కూడా మరో చెంప దెబ్బ పడింది. ఇప్పుడు ఈ వయసులో మీరు నాకు మర్యాదలు, వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలో నేర్పుతున్నారా? జాగ్రత్త, మీరిద్దరూ నా కోడలి వైపు చూస్తే నేను మీ ఇద్దరి కళ్ళు పీకేస్తాను. ఈ ముసలి ఎముకలకి బలం లేదని మీరు అనుకున్నారు, అవునా? ఈ ముసలితనంలో వీళ్ళు మనల్ని ఏం చేస్తారు? నాన్న కూడా చచ్చిపోయాడు, ఇక మేం మా కోరిక మేరకు చెయ్యొచ్చు, ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు అనుకుంటూ సిగ్గు లేకుండా అన్ని హద్దులు దాటుతున్నారు అన్నారు శాంతమ్మ గారు. అప్పుడు ప్రవీణ్ కోపంగా, ముసల్దానా, నీకు పిచ్చి పట్టిందా? నిన్ను నేనేం చేస్తానో చూడు అంటూ కోపంగా లేచాడు. ప్రవీణ్, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు ఈ వృద్ధులిద్దరి విషయంలో ఏదో ఒకటి చెయ్యాలి అన్న శబ్దం విని ఉలిక్కిపడి చూశారు ప్రవీణ్, ప్రియా. ఒక్కసారిగా ఇంటికి చేరుకున్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ళు, ఒక లేడీ కానిస్టేబుల్ని చూసి ఇద్దరికీ ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కదిలిపోయింది. మీలో ప్రవీణ్ ఎవరు, ప్రియా ఎవరు? మీరు సుశీలమ్మ గారి కొడుకు కోడలా అనగానే ఇద్దరూ భయంతో అవును అని తలోపగానే పోలీసులు ఇద్దరి చెంపల మీద కొట్టారు. మా వెంట రండి, ఇద్దరికీ చాలా మర్యాదలు చెయ్యాలి. మీరు సిగ్గుపడకండి. వృద్ధాప్యంలో మీ నానమ్మని, మీ అమ్మని హింసిస్తున్నందుకు మీకు వ్యతిరేకంగా మీ నానమ్మ, అమ్మ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అనగానే ప్రవీణ్, ప్రియా ఆశ్చర్యంగా నానమ్మ వైపు చూశారు. నానమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకోగలదని, ఇలాంటి ఒక అడుగు వేయగలదని కలలో కూడా ఊహించలేదు ఇద్దరు. వెంటనే ప్రవీణ్, ప్రియా సుశీలమ్మ గారి కాళ్ల మీద పడి వేడుకున్నారు. అమ్మా, మమ్మల్ని క్షమించండి, మేం పెద్ద తప్పు చేశాం. మీ కోడలు జైల్లో మీ మనవణ్ణి లేదా మనవరాలకి జన్మనిస్తే అది బాగుంటుందని మీరు అనుకున్నారా అనగానే సుశీలమ్మ గారి హృదయం దాదాపు ఒక్కసారిగా కరిగిపోయింది. కానీ ఆమె తన అత్తగారి మొహం చూడగానే ఆమె ఖచ్చితంగా చెప్పింది, నేను మర్చిపోయాను బాబు. నేను కూడా ఇలానే మీ ముందు చాలా ఏడ్చాను, చాలాసార్లు ప్రాధేయపడ్డాను. కానీ ఆ సమయంలో మీరిద్దరూ నా మాట వినలేదు, నా విషయంలో జాలి చూపించలేదు అని చెబుతూ ఉండగానే సుశీలమ్మ గారు గతంలోకి జారుకోవడం మొదలుపెట్టారు. శ్రీహర్రావు గారిని ఆసుపత్రిలో చేర్పించినప్పుడు సుశీలమ్మ గారు తన కొడుకు ప్రవీణ్ని తన భర్తకు చికిత్స చేయించమని వేడుకుంటున్నారు. అప్పుడు ప్రవీణ్, అమ్మా, నేను నీకొక విషయం చెప్తున్నాను, బాధపడకు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినా అదంతా వృధానే అవుతుంది. ఆయన కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. నువ్వు వయసులో నాకంటే పెద్దదానివి, మనం అనవసరమైన దానికి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? నేను చేయాల్సింది ఇప్పటి వరకు చేశాను. నేను కూడా ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నాను, నాకు డబ్బులు అవసరంగానే ఉన్నాయి. డబ్బులు ఏమీ చెట్లకు కాయడం లేదు కదా. ఇప్పటికి ఎలాగోలా బ్రతికించుకున్నా మళ్ళీ నెక్స్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన చేతుల్లో ఏమీ ఉండదు అంటూ ప్రవీణ్ తన తల్లి సుశీలమ్మ గారితో చెప్పాడు. సుశీలమ్మ గారు ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. అప్పుడు హాస్పిటల్ బెడ్పై పడుకున్న భర్తను చూసి కొడుకుతో, ప్రవీణ్, నువ్వు పుట్టబోయేటప్పటికీ నా ఆరోగ్యం బాగా పాడైపోయింది. నువ్వు పుట్టినప్పుడు డాక్టర్ మహా అయితే 2-3 రోజులు బ్రతుకుతాడు అంతే. బ్రతికినా కూడా మానసిక వ్యాధికి గురవుతాడు. చికిత్స చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఎవ్వరికీ తెలియదు అన్నారు డాక్టర్ అని చెప్పగానే ప్రవీణ్ మొహం గంటు పెట్టుకొని, అప్పుడు మీరు నాకు చికిత్స చేయకూడదని నిర్ణయించుకున్నారు కదా అన్నాడు. సుశీలమ్మ గారు నవ్వి, బాబు, మా బంధువులందరూ డాక్టర్లే నమ్మకం చెప్పడం లేదు. ఈ బిడ్డ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం వృధా ప్రయాస అవుతుంది. దేవుడు కనుకరిస్తే మళ్ళీ మీరు మరొక బిడ్డకు జన్మనిస్తారు అని చెప్పారు. కానీ మీ నాన్నగారు నిన్ను వదిలేయడానికి అస్సలు ఒప్పుకోలేదు. దేవుడు మనకిచ్చిన బిడ్డని మనం జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత అంటూ ఆయన రిస్క్ చేసి మీ తాతగారు మాకిచ్చిన ఇంటిని కూడా అమ్మేశాడు. ఆయన ఆస్తినైనా కోల్పోవాలనుకున్నారు గాని నిన్ను మాత్రం కోల్పోవాలనుకోలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించారు. ఆయన నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా భావించారు. ఈరోజు నువ్వు మీ నాన్నగారిని భావిస్తున్నట్టుగా భారంగా ఎప్పుడూ భావించలేదు అన్నారు సుశీలమ్మ గారు. ఆ మాటలకు ప్రవీణ్ కోపంగా, ఈ విషయాలన్నీ నాకు అనవసరం,
ఇహ వాటి గురించి వదిలేయండి. ఇప్పుడు జరగవలసిన దాని గురించి ఆలోచిద్దాం. నేను నాన్నగారి ఆఫీసులో ఆయన పరిస్థితి గురించి చెప్పాను. బహుశా ఆయన ఆఫీసు నుంచి కొంతమంది నీ దగ్గరకు రావచ్చు. భవిష్యత్తులో నాన్నగారు చేసే ఉద్యోగం మీకే ఇవ్వాలని మీరు వాళ్లతో చెప్పండి అనగానే సుశీలమ్మ గారు, కానీ ఎందుకు బాబు అలా? నీకు కూడా ఉద్యోగం లేదు కదా? నీకు ఉద్యోగం లేదనే కదా ఎవ్వరూ నీకు పిల్లనివ్వడానికి కూడా ముందుకు రాలేదు. మీ నాన్న నీకోసం సర్వస్వం పోగొట్టుకొని మళ్ళీ తన కష్టార్జితంతో అన్నీ సాధించాడు. ఈరోజు మన తలపై ఒక కప్పు ఉందంటే దానికి కారణం మీ నాన్నగారే. ఆయన శ్రమ మూలంగానే మనం సంతోషంగా ఉన్నాం. ఆ ఉద్యోగం నీకొస్తే ఇంక నువ్వు ఉద్యోగం కోసం తిరగాల్సిన పని ఉండదు కదా. మీ అత్తామామలు మీ నాన్నగారు ఉద్యోగం ఆస్తులు చూసి తమ కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేశారు. నువ్వు ఉద్యోగం లేకుండా ఇంకా ఎంతకాలం ఉంటావు? ఆ ఉద్యోగం నువ్వే తీసుకో. నేను ఈ వయసులో ఉద్యోగం చేయాలని అనుకోవడం లేదు అనగానే ప్రవీణ్ కోపంగా, అమ్మా నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. నాన్నగారి ఆ ఉద్యోగం నీకు రావడమే విశేషం. నాకు ఆ ఉద్యోగం వస్తే 2 రూపాయలు సంపాదిస్తాను. మళ్ళీ నాకేదైనా ఇంతకంటే మంచి జాబ్ వచ్చిందనుకో ఆ ఉద్యోగం వదిలేస్తాను కదా. అలా కాకుండా నువ్వు ఆ ఉద్యోగంలో చేరావనుకో నేను వేరే ఉద్యోగం చూసుకుంటాను. అప్పుడు మన ఇంట్లో 2 ఉద్యోగాలు ఉంటాయి కదా. నువ్వు ఇంకేం ఆలోచించకు. నువ్వు ఉద్యోగం చేస్తూ ఇంట్లో కూడా కష్టపడాలి అని అనుకోకు. నువ్వు ఉద్యోగానికి వెళితే ఇంట్లో పనులేవి చేయకుండా నేను చూసుకుంటాను అనగానే సుశీలమ్మ గారు, బాబు ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి పని చేయాలంటే ఏం చేయగలను? అది కాకుండా నేను పెద్దగా చదువుకోలేదు. నేను ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాను. నేను ఉద్యోగం ఎలా పొందగలను? నాకు ఆ ఉద్యోగం ఎలా ఇస్తారు? ఒకవేళ వచ్చినా ఆ పని ఎలా చేయాలో నాకు తెలియదు కదా అన్నారు సుశీలమ్మ గారు. అప్పుడు ప్రవీణ్ వెంటనే, మీకు ప్యూన్ ఉద్యోగమో స్వీపర్ ఉద్యోగమో వచ్చిందనుకోండి, దానివల్ల నష్టం ఏంటి? జీతం వస్తుంది కదా అనగానే ప్రియ అక్కడే నిలబడింది. అత్తయ్య గారు మీరెందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? మీకు ఆ ఉద్యోగం చేయడానికి ఏంటి ప్రాబ్లం? ఇంట్లో మీరే కాకుండా అమ్మమ్మ గారు కూడా ఉన్నారు. మిమ్మల్ని అమ్మమ్మ గారిని మేము ఎలా పోషిస్తామని మీరు అనుకుంటున్నారు అనగానే ఆ మాటలకి సుశీలమ్మ గారికి చాలా బాధ కలిగింది. ఇన్ని రోజులు నా భర్త ఒంటి చేత్తో ఉద్యోగం చేసి అందరినీ పోషించారు. ఈ రోజుకి నా కొడుకు కోడలు నా భర్త సంపాదనే తింటున్నారు. అయినా సరే ఆయనకి వైద్యం చేయించకపోగా నాతో ఉద్యోగం చేపించి నా సంపాదన కూడా కూర్చుని తినాలని చూస్తున్నారు. ఇప్పుడు సుశీలమ్మ గారు ఎవరిని శపించాలి? పిల్లల్నా లేదా తమ పెంపకాన్నా? సుశీలమ్మ గారు ఇంకేమీ ఆలోచించకుండా తన భర్త ఎలాగైనా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించారు. ఆయన గురించి అందరూ ఆశలు వదులుకున్నారు. కానీ ఆమె మాత్రం ఆశలు వదులుకోలేదు. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం ఆశపైనే ఆధారపడింది. మరుసటి రోజు సుశీలమ్మ గారి ఇంట్లో హడావిడిగా పని చేసుకొని తన భర్తకి హాస్పిటల్కి భోజనం తీసుకెళ్లడానికి రెడీ చేస్తూ ఉండగా ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. హాస్పిటల్ యాజమాన్యం వారు సుశీలమ్మ గారితో మీ భర్తని ఇంటికి తీసుకెళ్ళిపోమ్మని చెప్పారు. అందుకు సుశీలమ్మ గారు, ఏం జరిగింది బాబు, ఎందుకు అని అడిగారు. ఆసుపత్రి ఖర్చులు భరించలేనని మీ అబ్బాయి చెప్పాడని, కాబట్టి మీరిప్పుడు పేషెంట్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి అని ఆసుపత్రి వాళ్ళు చెప్పారు. అలా చెప్పి ఫోన్ కట్ చేసేశారు. సుశీలమ్మ గారు కోపంగా, ప్రవీణ్ ప్రవీణ్ ఎక్కడున్నావు అనగానే ప్రవీణ్ గదిలోంచి వచ్చి, ఏమైందమ్మా, ఎందుకలా అరుస్తున్నావు అని అడిగాడు. మీ నాన్నగారిని ఇంటికి తీసుకెళ్ళిపోవాలని హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది అనగానే, అవునమ్మా, ఆయన అక్కడుండి ఏం చేస్తారు? ఆయన ప్రాణం ఎలాగూ రక్షించబడదు. కనీసం మన జీవితం అన్నా చెడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక బ్రతకాల్సిన రోజులన్నీ ఇంట్లోనే ఉంటారు. ఆసుపత్రిలో ఉండడం వల్ల ఆయుష్ పెరగదు కదా. చివరి క్షణాల్లో కుటుంబ సభ్యులు తన చుట్టూ ఉంటారని సంతోషించాలి అన్నాడు. అక్కడే మూలలో కూర్చున్న సుశీలమ్మ గారి అత్తగారైన శాంతమ్మ గారు, అయ్యో భగవంతుడా, నన్నెందుకు ఇప్పటి వరకు బ్రతికించావు? ఇవన్నీ చూడాలని నా తలరాతలో రాసావా? నా బిడ్డ కంటే ముందు నన్నే తీసుకుపోకూడదా అని ఏడుస్తూ, ఎవరి కోసం అయితే నా కొడుకు తనకు ఉన్నదంతా త్యాగం చేశాడో,
ఎవరినైతే మృత్యువు కోరల నుంచి తిరిగి తీసుకొచ్చాడో వాళ్లే తనని ఇలాంటి నిస్సహాయ స్థితిలో తన చావు తను చావమై వదిలేస్తున్నారు అంటూ ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రియ తన కథ నుంచి బయటకొచ్చి, అమ్మమ్మగారు మీరు మౌనంగా ఉండండి. ఈ ఇంట్లో సంపాదించే వారెవ్వరూ లేరు కానీ తినేవాళ్ళు మాత్రం ఉన్నారు. ఎంతమంది ఇళ్లలో వృద్ధులున్నారో తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం వృద్ధుల సైన్యాన్ని పెంచుకోవాల్సి వస్తుంది. మీరైనా అలా ఎలా మాట్లాడుతున్నారమ్మమ్మ? మామయ్య గారు బ్రతుకుతారు అన్న ఆశ ఉంటే ప్రవీణ్ ఆయన్ని కాపాడేవాడు కాదా? కానీ ఆయన ఇంకా ఎక్కువ కాలం బ్రతకలేరని డాక్టర్ చెప్పగానే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి ఏం చెయ్యాలి అని చెప్పే కదా ఆ నిర్ణయం తీసుకున్నారు. మీరు రండి, వీటి గురించి ఏం పట్టించుకోవద్దు అంటూ ప్రియ ప్రవీణ్ని తనతో పాటు గదిలోకి తీసుకెళ్లిపోయింది. సుశీలమ్మ గారు త్వరగా శాంతమ్మ గారికి భోజనం పెట్టి, అమ్మా భోజనంలోకి రసం ఇంకా పెరుగు మాత్రమే ఉన్నాయి. నేను ఈరోజు ఎక్కువగా సిద్ధం చేయలేకపోయాను. ఇవి తిని మందులు వేసుకోండి. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్లో ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటూ హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళబోతున్న సుశీలమ్మ గారితో రూమ్లో నుంచి బయటకొచ్చి ప్రవీణ్, అమ్మా నువ్వేం వెళ్ళనవసరం లేదు. నాన్నని అంబులెన్స్లో వాళ్లే పంపిస్తామని చెప్పారు. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అంటూ కోడలు వెటకారంగా చెప్పింది. కన్నబిడ్డలు ఇలా మారితే ఎవరు మాత్రం ఏం చేయగలం అనుకుంటూ సుశీలమ్మగారు హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భర్తను తీసుకొని అంబులెన్స్లో ఇంటికి తిరిగొచ్చారు. ప్రియ హాస్పిటల్ నుంచి అత్తమామలు రాగానే, అత్తయ్య గారు, మామయ్య గారు, మీరు వరండాలో ఆ మూలనున్న గదిలో ఉండండి. అందులో ఉండడానికి మీకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఎందుకంటే మామయ్య గారిని ఇంట్లో ఉంచితే ఇల్లంతా మందుల వాసన వస్తుంది. ఆయన్ని చూడ్డానికి ఆఫీస్ వాళ్ళు, చుట్టాలు, బంధువులు అందరూ వస్తారు. వాళ్ళందరూ ఇంట్లోకొచ్చి కూర్చుంటారు. అదే వరండా మూలన గదిలో ఉంటే అక్కడికొచ్చి అట్నుంచటే వెళ్ళిపోతారు. ఒకవేళ మామయ్య గారు చనిపోతే ఆ గదిలో అయితే ఆ గది వరకు వాడకుండా వదిలేయొచ్చు. ఇంట్లో అయితే ఇల్లు మొత్తం మూసేయాల్సి వస్తుంది. అందుకే మేం ముందు చూపుతో ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. నేను సరిగ్గానే చేశాను కదా అంది ప్రియ. సుశీలమ్మ గారు అలసిపోయిన కళ్ళతో కోడలు వైపు చూస్తూ, ఏది మంచిదో ఏది చెడ్డదో మీకంటే బాగా ఎవరికి తెలుసు? మీరు ఏం చేసినా అంతా బాగానే ఉంటుంది. దేవుడే స్వయంగా నా జీవితం పాడు చేసిన తర్వాత ఎవరు ఏం చేస్తే మాత్రం ఏం జరుగుతుంది అనుకుంటూ భర్త కోసం గదిలో ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. సుశీలమ్మ గారికి ఎవరో తమని బయటకు గింటేసినట్టుగా అనిపిస్తుంది. ఆమె వంటగది వైపు లేదా లోపలి గదుల వైపు వెళ్ళినప్పుడల్లా, ప్రియ ఏంటత్తయ్య గారు మీకేమైనా కావాలా? మీకేమైనా కావాలంటే నన్ను అడగండి. ముఖ్యమైన వస్తువులన్నీ నేను ఆల్రెడీ ఆ గదిలో ఉంచాను అనగానే సుశీలమ్మ గారు నిశ్శబ్దంగా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆమె తన ఇంట్లో కాకుండా వేరొకరి ఇంట్లో ఉంటున్నట్టుగా సుశీలమ్మ గారికి అనిపించసాగింది. ఒకరోజు ఆమె భర్త ఆఫీస్ నుంచి కొంతమంది ఆమెతో మాట్లాడడానికి వచ్చారు. ప్రవీణ్, అమ్మా నీకింతకు ముందే చెప్పాను కదా, నేను చెప్పినట్టే చేయమని ముందే చెప్పి వెళ్ళాడు. సుశీలమ్మ గారు కూడా అదే చేశారు. ఆఫీస్ వాళ్ళు సుశీలమ్మ గారితో, మీరు ఈ వయసులో ఉద్యోగం ఎలా చేస్తారు? రిటైర్మెంట్ తీసేసుకొని రిటైర్మెంట్ డబ్బులు తీసుకుంటే మంచిది. మీరు ఏమీ చేయనవసరం లేదు. అన్ని ఏర్పాట్లు మేం చేస్తాం. మీ క్షేమం కోసమే చెప్తున్నాం అని మాట్లాడుతూ ఉండగా ప్రవీణ్ దూరం నుంచి తల్లికి సంకేతాలు ఇస్తున్నాడు. ఆఖరికి ఆఫీస్ వాళ్ళు ఆమె భర్త మంచి నడవడిక వల్ల సుశీలమ్మ గారు తను ఉద్యోగం చేయాలి అనుకుంటున్నాను అని చెప్పిన ప్రతిపాదనని ఒప్పుకున్నారు. దానివల్ల సుశీలమ్మ గారికి ఆ ఆఫీస్లోనే చిన్న ఉద్యోగం ఇచ్చారు. భర్త చనిపోయి ఎక్కువ రోజులు కూడా గడవలేదు. సుశీలమ్మ గారు దుఃఖసాగరంలో మునిగిపోయారు. నువ్వు ఇలా ఎంతకాలం మౌనంగా ఉంటావమ్మా? 15 రోజులు అయిపోయాయి కదా. ఇప్పుడు నువ్వు ఆఫీస్కు వెళ్ళి వర్క్లో జాయిన్ అవ్వు. ఈ ఇంటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయితే నీకు జీతం డబ్బులు వస్తాయి కదా అన్నాడు ప్రవీణ్. నీలాంటి బిడ్డను దేవుడు ఎవ్వరికీ ఇవ్వకూడదు అంటూ శాంతమ్మ గారు అన్నారు. పిల్లలు తమ తల్లిదండ్రుల్ని పోషించడానికి డబ్బులు సంపాదించాల్సిన వయసులో మీ ఖర్చులకు మీ అమ్మ పనిచేయాలని మీరు కోరుకుంటున్నారు. కనీసం మీరు దేవుడికైనా భయపడండి. ఆయన ప్రతిదీ చూస్తాడు.
మీరు ఏం విత్తుతారో అదే పంటను కోయాల్సి ఉంటుంది అనగానే నానమ్మ మాటలకి ప్రవీణ్కి కోపం వచ్చింది. నానమ్మ, ఇప్పుడు నాన్నగారు కూడా లేరు కాబట్టి నేనెవ్వరికీ భయపడను. నువ్వు ఈ చూరు కిందే బ్రతకాలనుకుంటే ఒక మూలన నిశ్శబ్దంగా పడుండు, లేకపోతే నిన్ను తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వదిలేస్తాను అనగానే ప్రవీణ్ మాటలకి సుశీలమ్మ గారు, బాబు ప్రవీణ్, నువ్వేం మాట్లాడుతున్నావు? నేనుండగా మీ నాన్నమ్మని వృద్ధాశ్రమంలో వదిలేస్తానని చెప్తున్నావు. మీరెవ్వరూ ఈ విషయంలో గొడవలు పడాల్సిన అవసరం లేదు. నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తాను అంటూ సుశీలమ్మ గారు భర్తను గుర్తు చేసుకుంటూ ఏడవడం మొదలుపెట్టారు. మెల్లగా సమయం గడుస్తూ ఉండగా సుశీలమ్మ గారికి భర్త పనిచేసే ఆఫీస్లోనే ప్యూన్గా ఉద్యోగం వచ్చింది. ఫైళ్లను ఒక టేబుల్ మీద నుంచి మరొక టేబుల్ మీదకి చేరవేయడం, ఇంకా ఉద్యోగస్తుల సౌకర్యాలు చూసుకోవడం, వారికి మంచినీళ్లు, టీ, కాఫీలు అందించడం, అలాంటి పనులు చేయాల్సి వచ్చేది. సమయం మెల్లమెల్లగా గడిచిపోవడం ప్రారంభించింది. సుశీలమ్మ గారి పరిస్థితి ఆ ఇంట్లో మరింత దిగజారుతూ వచ్చింది. ఒక పిల్లాడు తన తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం కంటే వారి డబ్బు మీదే ఆశ కలిగి ఉన్నప్పుడు బహుశా ఇలాంటి పరిస్థితులే ఏర్పడొచ్చు. ఒకరోజు ప్రవీణ్ తన స్నేహితులతో కలిసి తల్లి పనిచేసే ఆఫీస్కి వచ్చాడు. వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న సమయంలో ఆ అధికారి ఒక ఫైల్ తీసుకురమ్మని సుశీలమ్మ గారిని పిలిచాడు. సుశీలమ్మ గారు ఆ ఫైల్ తీసుకొచ్చి ఆ అధికారి టేబుల్ మీద పెట్టగానే అక్కడున్న ప్రవీణ్ని చూసి, బాబు ప్రవీణ్, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడిగారు. ప్రవీణ్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. తర్వాత చుట్టూ చూసి, ఏ కొడుకు, ఎవరి కొడుకు? మీరు నన్ను మీ కొడుకు అనుకుంటున్నారా? మీరు ఎలా ఉన్నారో చూసుకున్నారా అసలు అంటూ హేళనగా మాట్లాడాడు. ప్రవీణ్ స్నేహితులందరూ నవ్వడం మొదలుపెట్టారు. క్షమించండి బాబు, నేనే పొరపాటు పడ్డట్టున్నాను. నేనే మిమ్మల్ని చూసి నా కొడుకు అనుకున్నాను అంటూ చేతులు ముడుచుకొని క్షమాపణలు చెప్పి ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. అదే ఆఫీసులో సుశీలమ్మ గారి కొడుకు ప్రవీణ్ అని తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు సుశీలమ్మ గారితో మాట్లాడుతూ, రోజులు ఎలా తయారయ్యాయంటే ఇప్పటి పిల్లలకి తల్లి గౌరవం కంటే డబ్బు ముఖ్యమవుతుంది అన్నారు. ఒక తల్లిని తన కొడుకు నువ్వు నా తల్లివి కాదు అన్నప్పుడు ఆ బాధను భరించడం చాలా బాధాకరం. ఓ దేవుడా, దాన్ని భరించే శక్తి నాకివ్వు అని అనుకున్నారు సుశీలమ్మ గారు. ప్రవీణ్ తన స్నేహితుల పని పూర్తి చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సాయంత్రం అలసిపోయిన సుశీలమ్మ గారు ఇంటికొచ్చినప్పుడు ప్రవీణ్ కోపంగా ఆమె మీదకు వెళ్ళాడు. నువ్వు ఆఫీస్లో పనిచేసే ప్యూన్వని నా స్నేహితుల ముందు నేను చెప్పలేను. నా తల్లి ఒక ప్యూన్ అని తెలిస్తే నాకు వాళ్ల మధ్యలో ఎలాంటి గౌరవం ఉండదు అనగానే సుశీలమ్మ గారు, బాబు, ఒక వ్యక్తి తన పనులు మరియు ప్రవర్తన ద్వారా గౌరవం పొందుతాడు. నీ పేరుకు గౌరవం తెచ్చే పని ఇప్పటి వరకు నువ్వేదీ చేయలేదు. అయినా సరే మనకు అన్నం పెట్టే ఉద్యోగాన్ని నువ్వు అవమానంగా చూస్తున్నావా? ఇప్పటి వరకు మీ నాన్నని జనాలందరూ ఎంతగానో గౌరవించేవారు. ఇప్పుడు కూడా ఆయన వల్ల వచ్చిన ఉద్యోగం డబ్బులతోనే మనం బ్రతుకుతున్నాం. నేను సంపాదించే డబ్బుతో బ్రతుకుతూ మీరు నన్ను గౌరవించాలి, కానీ మీరు గౌరవం గురించి వదిలేయండి. కనీసం నన్ను మీ అమ్మగా కూడా ప్రేమించరు. నువ్వు నన్ను అక్కడ అవమానించిన అవమానం నీ తల్లి ఆత్మగౌరవం కంటే ఎక్కువ అన్నారు. అప్పుడు ప్రియ, ఓ గాడ్, అమ్మా, ఏ గౌరవం గురించి మాట్లాడుతున్నారు మీరు? మీ స్టేటస్ విలువ ₹1 కూడా చెయ్యదు. అయినా సరే ఆవిడ గౌరవం గురించి మాట్లాడుతోంది. అమ్మా, నీ కొడుకు గౌరవం కంటే నీకు ఇంకేంటి ముఖ్యం? ఇక్కడ మీరు మీకోసం గౌరవ మర్యాదల కోసం మాత్రమే పోరాడుతున్నారు. కన్న తల్లి ఆఫీసులో ప్యూన్ అంటే మీ అబ్బాయికి తన ఫ్రెండ్స్ మధ్యలో గౌరవం ఉంటుందా? అది మీరెందుకు ఆలోచించడం లేదు? అప్పుడు సుశీలమ్మ గారు, అమ్మా ప్రియా, నువ్వు నీ భర్తకి సపోర్ట్ చేయడం తప్పు కాదు, కానీ ఏదైనా తప్పు విషయంలో నువ్వు మద్దతిస్తే రేపు మీకు శిక్ష పడుతుంది. మీ పిల్లలు కూడా మీతో అలాగే ప్రవర్తిస్తారు. ఎందుకంటే పిల్లలు మనల్ని చూస్తూనే పెరుగుతారు కాబట్టి మనం ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి అనగానే ప్రవీణ్, మీ బుర్రలు పనిచేయడమే మానేశాయి. ఈరోజు నేను మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తే నన్ను అడిగేవారే లేరు. నేను మా నాన్నకి తలకొరివి పెట్టాను. నేను వెళ్ళిపోతే
నీకు నాన్నమ్మకు తలకొరివి పెట్టడానికి కానీ శ్మశానానికి మోసుకెళ్లడానికి కానీ కూడా ఎవ్వరూ ఉండరు. ఆలోచించండి అంటూ భార్యాభర్తలిద్దరూ నవ్వుకోవడం మొదలుపెట్టారు. మనమడి మాటలు విన్న శాంతమ్మ గారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి, కన్నీళ్లు ధారలుగా ప్రవహించాయి. ఆ రోజు సుశీలమ్మ గారికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆమె అత్తగారైన శాంతమ్మ గారి కన్నీళ్లు తుడిచి, వద్దత్తయ్య గారు, మీరు ఏడవకండి, మీ కోడలు ఇంకా బ్రతికే ఉంది. ప్రవీణ్, నువ్వేం చెప్తున్నావు? నువ్వు లేకపోతే మమ్మల్ని అడిగేవారే లేరా? మీరు వెంటనే మీ సామాన్లన్నీ సర్దుకొని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోండి, మేమొక్కళ్ళమే చూసుకుంటాం అనగానే, ప్రియా, అత్తయ్య గారు, మీరు స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నారా? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అనగానే, సుశీలమ్మ గారు, ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు, చేయవలసిందే ఉంది అంటూ వెంటనే ఫోన్ తీసి తన పై ఆఫీసర్కి ఫోన్ చేసి, నేను దివంగత శ్రీహరిరావు గారి భార్య సుశీలమ్మని మాట్లాడుతున్నాను. రేపటి నుంచి నేను ఉద్యోగంలోకి రాలేను. దయచేసి నాకు వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు నేను మా అత్తగారికి సేవ చేయడానికి ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను. మౌనంగా ఉండమని, అలా చెయ్యొద్దని ప్రవీణ్ పక్క నుంచి సుశీలమ్మ గారికి సైగలు చేస్తూనే ఉన్నాడు. కానీ సుశీలమ్మ గారు ప్రవీణ్ మాట వినలేదు. తరువాత శాంతమ్మ గారి బలవంతంతో పోలీస్ స్టేషన్కి కూడా ఫోన్ చేసి, ఇన్స్పెక్టర్ సార్, నా కొడుకు కోడలు నన్ను, మా అత్తగారిని హింసిస్తున్నారు. నేను సంపాదించిన డబ్బులన్నీ నా నుంచి లాగేసుకుంటున్నారు. మీరు నాకు సహాయం చేసి ఉంటే నా వృద్ధాప్యం సజావుగా సాగిపోతుంది. మా చిరునామా ఇది, వెంటనే రండి అంటూ తన అడ్రస్ చెప్పింది. పోలీసులు తన అడ్రస్ నోట్ చేసుకుని వెంటనే అక్కడికొచ్చారు. అప్పుడు ప్రియా, అత్తయ్య గారు, నేను కడుపుతో ఉన్నానని, నేను తల్లిని కాబోతున్నానని మీకు తెలియదా? ఇప్పుడు నన్ను మీరు జైలుకి ఎలా పంపిస్తారు అనగానే, సుశీలమ్మ గారు, నేను నా మనవడు మొహం చూడాలని కూడా అనుకోవడం లేదు. కొడుకు కోడలి ఇద్దరి మొహాలు చూసి నా మనసు ఆందోళనతో నిండిపోయింది. నా కొడుకు కోసం ఎంతో తాపత్రయపడిన నాకు, నా భర్తకి ఏం దక్కింది? నేను కని పెంచి సర్వస్వం దారపోసిన కొడుకే మా గురించి పట్టించుకోనప్పుడు మనవడు గురించి నేను ఎలా ఆలోచిస్తాను అన్నప్పుడు కొడుకు కోడలు ఇద్దరి మొహాలు చూసి సుశీలమ్మ గారి మనసు ఆనందంతో నిండిపోయింది. మీరు ఒక పని చేయండి, మీ పిల్లలను మీరు సొంతంగా పెంచుకోండి. మీకు వీలైతే వారికి ఏదైనా మంచిని నేర్పండి. దానివల్ల మీరు మాతో వ్యవహరించిన విధంగా వారు మీతో ప్రవర్తించరు. మీ వల్ల నాతో ఇంకా కొన్ని రోజులు ఉండగలిగే నా భర్త అర్ధాంతరంగానే ప్రాణాలు కోల్పోయారు. నేను మిమ్మల్ని ఇద్దరినీ ఎప్పటికీ క్షమించలేను. ఇప్పుడే నా ఇంటి నుంచి వెళ్ళిపోండి అనగానే ప్రవీణ్ అక్కడ చాలా పెద్ద గొడవ సృష్టించాడు. రాత్రిపూట చుట్టుపక్కల ప్రజలందరూ గుమికూడారు. అందరికీ నిజం తెలియడంతో అందరూ ప్రవీణ్ని తిట్టడం ప్రారంభించారు. కొద్దిసేపటికి పోలీసులు కూడా వచ్చారు. ప్రవీణ్ ఇంకా ప్రియా సుశీలమ్మ గారి పాదాలపై పడ్డారు. అమ్మా, దయచేసి మమ్మల్ని క్షమించండి, ఇన్స్పెక్టర్ గారిని వెళ్ళిపోమని చెప్పండి అనగానే, ఇన్స్పెక్టర్ గారు, మీరెక్కడికి వెళ్ళకండి. మీరు వెళ్ళిన వెంటనే వీళ్ళిద్దరూ మాపై ఒత్తిడి తెస్తారు. ఈ రాత్రికి మీరు వాళ్ళని కస్టడీలోకి తీసుకోకపోతే నాకు, నా అత్తగారికి భద్రతగా ఎవరైనా కానిస్టేబుల్ని ఇక్కడ వదిలి వెళ్ళండి. రేపు ఉదయానికల్లా నా కొడుకు కోడలు నా ఇంటిని ఖాళీ చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆ కొడుకుతో అనుబంధం లేదు. అమ్మగా ఈరోజు ఆత్మగౌరవమే గెలవాలని నేను కోరుకుంటున్నాను అంటూ సుశీలమ్మ గారు తన అత్తగారితో కలిసి గదిలోకి వెళ్ళిపోయారు. ఉదయం తెల్లవారిన వెంటనే కానిస్టేబుల్ ప్రవీణ్ ప్రియలని ఇంట్లో నుంచి బయటకు పంపించాడు. ఏడుపు ముఖాలతో ప్రవీణ్ ప్రియా సుశీలమ్మ గారి దగ్గరకు వెళ్లారు. తన పాదాలు తాకబోతున్న కొడుకుని కోడల్ని, నన్ను ముట్టుకోకండి, మీరు నన్ను ముట్టుకుంటే నాకు పాపం అంటుకుంటుంది. గుర్తుపెట్టుకో కోడలా, నేను చనిపోతే నా అంత్యక్రియలు చేయాల్సిన, నాకు తలకొరివి పెట్టాల్సిన బాధ్యత మీకు లేదు. మీతో అలాంటి కార్యక్రమాలన్నీ చేయించుకోవాలని నా ఆశ కోరిక నాకు లేదు. మీతో అలాంటి కార్యక్రమాలను చేయించుకుంటే నా మరణానంతరం కూడా నాకు మోక్షం లభించదు. మా ఇద్దరి మరణానంతరం మా శవాలను కూడా మీరు తాకడానికి వీల్లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి అంటూ వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు సుశీలమ్మ గారు. చివరగా సుశీలమ్మ గారి ఆత్మగౌరవమే గెలిచింది. ఆవిడ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. రిటైర్మెంట్తో వచ్చిన డబ్బులన్నీ బ్యాంకులో వేసుకున్నారు. ఆ డబ్బుల మీద వచ్చే వడ్డీతో, వారికి వచ్చే వితంతు పెన్షన్తో
ఇద్దరూ ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు. ఒక స్త్రీ వయసు ఏదైనా సరే ఆమె తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని బలంగా నిశ్చయించుకుంటే ఆమె ఎలాంటి కఠినమైన చర్యలనైనా తీసుకోగలదు. తమని తీవ్ర మనస్తాపానికి గురిచేసిన కొడుకు కోడలు ఇద్దరూ కనీసం నిలవ నీడ లేకుండా రూపాయి సంపాదన లేకుండా రోడ్డు మీద పడ్డారు. ఇదండి ఈరోజు కదా. సుశీలమ్మ గారి నిర్ణయం మీకెలా అనిపించింది? ఆవిడ కొడుకుని కోడల్ని శిక్షించి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం మీకు నచ్చిందా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.